Yeah, good morning everyone. So welcome to another session. Uh, so today we are going to discuss about object-oriented concepts. Okay. So see, basically Python is very much useful when they write Python programs in files. Okay. Sorry, functions. So basically functions concepts యూస్ చేసుకొని మనం పైథాన్ ప్రోగ్రామింగ్ రాస్తే it is very good and beneficial and it is an efficient program. Okay. Other than this, there is other concept called object oriented programming also. Okay. So basically object oriented programming ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బేసిక్ లాంగ్వేజ్ ఇస్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ ఇస్ అ స్ట్రక్చర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ యాజ్ వి నో దట్. అంటే ఏంటి, రాసిన ప్రోగ్రామ్ మొత్తం కూడా దేంట్లో ఉంటుంది, మనకి స్ట్రక్చర్స్ ఫార్మెట్లో ఉంటుంది, రైట్. లైక్ ఓపెన్ బ్రేస్, క్లోజర్ బ్రేస్. ఓకే. సో మనం మెయిన్ స్టార్ట్ చేస్తాము, వాయిడ్ మెయిన్ అని రాసి దాని కింద బ్రేస్ ఓపెన్ చేస్తాము, కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేస్తాము. దెన్ అగైన్ మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేస్తాము. అలాగే ఏదైనా ఫంక్షన్స్ మనం రాసిన కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి కర్లీ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తాము. ఓకే. అందుకని దీన్ని ఏమంటారంటే సి ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్పి అంటారు. ఓకే. సో తర్వాత C++ ఫైండ్ అవుట్ చేశారు. సో C++ లాంగ్వేజ్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని అంటారు. ఓకే. ఎందుకు అంటారంటే సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, we cannot develop or we cannot write a program for each and every real thing that exists in the world, okay, by using a C language. C language ఉపయోగించి మనం ప్రతి దానికి ప్రోగ్రామ్ రాయలేము. We have some restrictions for a C language. We have some restrictions like we cannot implement a program for each and everything. ఓకే. అండ్ ఇంకా కొన్ని దానివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. Okay, no doubt that C language is a very useful and basic language which we can say that the mother of all the programming languages. Okay, అనొచ్చు. కానీ దాంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకే. యాజ్ ద డెవలప్మెంట్ గోస్ బై, దేర్ ఇస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్నెట్. ఒక సి లాంగ్వేజ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇంటర్నెట్ మంచి భూమి వచ్చింది. ఇంటర్నెట్లో యూజ్ చేసే అప్లికేషన్స్ ఇవన్నీ కూడా నార్మల్ సి లాంగ్వేజ్ యూజ్ చేసి మనం డెవలప్ చేస్తే ఇట్ ఈస్ ఫైండింగ్ వెరీ డిఫికల్ట్ వైల్ ఇంప్లిమెంటింగ్ ద ప్రోగ్రామ్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ అప్ విత్ ద హ్యూజ్ లైన్స్ ఆఫ్ కోడ్. ఓకే. సో ఒక చిన్న ప్రోగ్రామ్ రాయడానికి ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి వస్తుంది. ఓకే. సపోజ్ ఒక చిన్న డయాగ్రామ్ నేను డ్రా చేయాలి, ఆ డయాగ్రామ్ డ్రా చేయడానికి ఒక పెద్ద కోడ్ రాయాల్సి వస్తుంది. ఓకే. సో ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో ఇంటర్నెట్లో అంతా మనం ఏం చేస్తాము, జస్ట్ క్లిక్ అంతే కదా, మౌస్ యూస్ చేసుకొని మనం బటన్స్ మీద క్లిక్ చేస్తాము, మెనూస్ మీద క్లిక్ చేస్తాము, ఇలా చేస్తున్నాం. సో బటన్స్, మెనూస్. ఓకే. తర్వాత మెనూస్, బటన్స్ అంటే ఏంటి? ఓకే. బేసికల్లీ సపోజ్ ఇది ఒక పీపీటీ కదా. సో బేసికల్లీ ఇది పీపీటీ. నేను ఇక్కడ ఇన్సర్ట్ అనేది క్లిక్ చేశాను, అప్పుడు నాకు ఈ ఆప్షన్స్ అన్నీ కనిపించాయా? కనిపించాయి. దాని తర్వాత ఇక్కడ దీన్ని ఇలా క్లిక్ చేసాను, టేబుల్ అని, దీని లోపల ఇవన్నీ వచ్చినాయి. ఓకే. ఇవన్నీ ఏంటి? ఆప్షన్స్ అన్నమాట. సో దీన్ని మెనూ అంటారు, డ్రాప్ డౌన్ మెనూస్ అంటారు వీటిని. ఓకే. సో ఇలాంటి మెనూస్, తర్వాత ఇలాంటి ఆప్షన్స్, అంటే ఒక అప్లికేషన్లో ఇలాంటి ఆప్షన్స్, బటన్స్, మెనూస్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయాలి అంటే ద సి లాంగ్వేజ్ ఈజ్ నాట్ ద రైట్ లాంగ్వేజ్. ఓకే. సో సి లాంగ్వేజ్ ఈజ్ నాట్ ద రైట్ లాంగ్వేజ్. సో దెన్ అందుకని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్పి కనుక్కున్నారు. సో C++ entirely designed on object oriented language. Okay. So while using the object oriented language, we can develop or we can write a program for anything which exists in the world. Okay. What is an object? The basic definition of an object is a real world entity. Okay. Object of entity. Object is a real world entity. What is a real world entity? Which exists in the real world. Okay. Like book is an object, pen is an object, fan is an object, computer is an object, table is an object. Okay. Human body is an object. Okay. So whenever we treat it each and everything as an object, then we can write
a program for anything. Okay, so we can write a program for anything. ఎందుకు ఎప్పుడైతే మనం ప్రతి వరల్డ్లో ఎగ్జిస్ట్ అయిన ప్రతి దాన్ని ఒక ఆబ్జెక్ట్ అనుకుంటామో అప్పుడు మనం ప్రోగ్రామ్ దేనికైనా ప్రోగ్రామ్ రాయొచ్చు. ఓకే, బాల్, స్మాల్ కిడ్స్, ఓకే, లైక్ ఎనీథింగ్, ఇట్స్ నాట్, దెర్ ఇస్ నో లిమిటేషన్ అనమాట, దానికి లిమిటేషన్సే లేదు. సో వీ కెన్ రైట్ ప్రోగ్రామ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే, దాని నుండి వీ కెన్ ఏబుల్ టు రైట్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏఐ అని అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, డేటా సైన్స్ అంటున్నారు. సో ఇంత డెవలప్ అయ్యింది. ఓకే, సో ఇంత డెవలప్ అయిన తర్వాత ద బేసిక్ థింగ్, నార్మల్ సి లాంగ్వేజ్తోనే ఇంతవరకు ఇంత ఇన్ని రకాలమైన ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ మనకు వచ్చేసినాయా? లేదు. ఓకే, సో దేర్ బీన్ సమ్ అడ్వాన్స్మెంట్స్ డన్ ఇన్ ప్రోగ్రామింగ్ ఆల్సో. Okay, so that is the advancements, those are called as the object oriented languages. So basically మనకి object oriented languages is C++, Java, ఈ రెండు కూడా object oriented languages. Okay, so without మనకి C++, Javaలో we covered with so many different examples and different concepts, which is entirely object oriented programming languages. Okay, C++ కూడా కాదు, జావా లాంగ్వేజ్ వచ్చేసి అంత పాపులర్ అవ్వడానికి కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్. ఓకేనా, సో అంత పాపులర్ అయిన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ని పైథాన్తో కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇంకా పైథాన్ లాంగ్వేజ్లో కూడా వాటిని ఇంప్లిమెంట్ చేసామనుకోండి, అప్పుడు ఇట్ విల్ సర్వ్ బెటర్, ఇట్ విల్ గివ్ ద గుడ్ రిజల్ట్స్. దట్ ఈస్ ద రీజన్ వై ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద పైథాన్. ఇప్పుడు మనం పైథాన్లో నేర్చుకున్నాం కదా ఫంక్షన్స్, కాన్సెప్ట్స్, ఇవన్నీ కూడా కొత్తవేం కాదు, ఆల్రెడీ సి ప్రోగ్రామింగ్లో ఉన్నవే. ఓకే, సో సి ప్రోగ్రామింగ్లో ఉన్న కాన్సెప్ట్సే మనం ఇక్కడ పైథాన్లో నేర్చుకున్నాం. బట్ ద థింగ్ ఈజ్ విత్ అ స్లైట్ డిఫరెన్స్ ఇన్ సింటాక్స్, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, where when C programming, when you want to write a functions concept, we have to write something like void, some name of the function, then లోపల బ్రాకెట్స్ ఓపెన్ చేసి దాని లోపల స్టేట్మెంట్స్ రాసేవాళ్ళం. బట్ ఇక్కడ ఏం చేస్తాము, డిఈఎఫ్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేస్తాము ఫంక్షన్స్కి ముందు, రైట్? సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ విత్ అ స్లైట్ డిఫరెంట్ సింటాక్స్. అలానే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అనేది C++, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండేది. ఓకే, దాని నుంచి తీసుకొచ్చి ఇప్పుడు మనం పైథాన్లోకి ఇంప్లిమెంట్ చేసామన్నమాట. దట్ ఈస్ వాట్ ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్ రిగార్డింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్. ఓకే, ఇంకా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్లో బేసిక్గా చెప్పాలి అంటే మనం ఎప్పుడు కూడా కొన్ని విషయాలు, కొన్ని టర్మ్స్ వాడతాం. ఏంటి, క్లాస్ అని, ఆబ్జెక్ట్ అని, ఓకే, తర్వాత ఇన్హెరిటెన్స్ అని, పాలిమార్ఫిజం అని, ఎన్క్యాప్సులేషన్ అని చెప్పి ఇలా వాడుతూ ఉంటాం అన్నమాట. ఓకే, సో యాజ్ ద సెషన్ గోస్ బై, I'll clearly explain you what is a class, what is an object, what is a constructor. Okay, so there will be so many things involved in object oriented languages. చాలా వర్డ్స్ వస్తాయి, కొత్త వర్డ్స్ ఇప్పటిదాకా మనం విని ఉండవు ఆ వర్డ్స్. సో క్లాస్, ఆబ్జెక్ట్, తర్వాత పాలిమార్ఫిజం, తర్వాత డేటా బైండింగ్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి. సో యాజ్ ద సెషన్ గోస్ బై విల్ ట్రై టు లెర్న్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద main introduction regarding the object oriented concepts. Okay, so that's what I have told you now, what are the object oriented concepts అని చెప్పాను. So whenever we treat it as an object, each and every item can be treated as an object, then we can write a program for everything. Okay, and బేసిక్గా ఆబ్జెక్ట్ అంటున్నాం కదా, ఆబ్జెక్ట్కి ఫస్ట్ క్వాలిటీస్ ఏముంటాయి, ప్రాపర్టీస్ ఏముంటాయి ఆబ్జెక్ట్కి. సపోజ్ పెన్ ఉంది, పెన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, so what are the physical attributes of a pen? Size, shape, okay, color, these are all the physical attributes of a pen. అవునా కదా? సో ఇప్పుడు హ్యూమన్ బాడీ ఉంది, హ్యూమన్ బాడీకి ఒక ప్రోగ్రామ్ రాయాలి. సో హ్యూమన్ బాడీకి ప్రోగ్రామ్ ఎలా రాస్తాము? when human body, the total body is treated as an object, then what are the physical properties of a human body? All the humans are same. How can we define the properties of an object, of a human body? ఓకే, అందరూ మనుషులే, కానీ వాళ్ళ మధ్య తేడాని మనం ఎలా గమనిస్తాము? కలర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్, దెన్ ఫేస్. ఓకే, whether he is a male or female, based on some attributes we are suggesting that he is a male or a female. Okay, so then we have a face structure, then we have
ఐరిస్, దట్ మీన్స్ అందరికీ కళ్ళు ఉన్నాయి కానీ ఒక కళ్ళు ఇంకో కళ్ళుతో మ్యాచ్ అవ్వవు. సో ఐరిస్ స్ట్రక్చర్, తర్వాత పామ్స్, ఇంకా ఫింగర్ ప్రింట్స్. సో ఆల్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఓకే, సో బేసికలీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద అట్రిబ్యూట్స్. ఏమంటాం వాటిని? అట్రిబ్యూట్స్ అంటాం. సో అలాగే మనం ఏదన్నా వస్తువు తీసుకుందాం, ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుకి కూడా ఆర్ ప్రతి లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్ ఏదైనా సరే దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, దానికి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఓకే, అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే వాటి యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ కానీ లేకపోతే లైక్ షేప్ కానీ. ఓకే, అండ్ సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ అనమాట. వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ దట్ వీ హ్యావ్ ఫర్ ఎ బాల్? Ball is a round in shape. Okay, so round in shape, that is a one of the property. తర్వాత దాని కలర్, ఓకే, దాని మీద ఏదైనా ఫిజికల్ స్ట్రైప్స్ ఉంటాయి కనుక అవి. రైట్, సో ఆల్ దీస్ థింగ్స్ అన్న తర్వాత మేడ్ అప్ ఆఫ్, దట్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ దట్ బాల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్, isn't it? So like this we can define the properties of the object. Okay, ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అనమాట. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి ఇందులో. సో నౌ వీ కెన్ గో ఆన్ లెర్నింగ్ అబౌట్ వాట్ ఈస్ ఎ క్లాస్. ఓకే, రైట్. సో క్లాస్ అంటే ఏంటంటే ద పైథాన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రమ్ ఇట్స్ బిగినింగ్. So almost everything in Python implemented using object-oriented concepts. Python supports all the features of object-oriented programming. OOP అంటే ఏంటంటే object-oriented programming. So the class అంటే ఏంటి అసలు? A class is a blueprint or a prototype to define an object. Okay, అంటే క్లాస్ అంటే ఏంటంటే it is a prototype of a particular object. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఒక కార్ గురించి ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, ఏదన్నా కార్ గురించి ప్రోగ్రామ్ రాయాలి. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మీకు ఒక చిన్న ఇది చూపిస్తాను. ఓకే, సో క్లాస్. ఓకే, సో క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ ఏ ప్రోటోటైప్ టు డిఫైన్ an object. Every object has its properties and methods. That means a class contains some properties and methods. క్లాస్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక ఆబ్జెక్ట్ కార్ని చూస్ చేసుకుంటున్నాను. కార్కి ప్రోగ్రామ్ రాయాలి. కార్కి ప్రోగ్రామ్ రాయాలంటే ఐ డిఫైన్ క్లాస్ స్పేస్ నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఫర్ విచ్ ఐఎమ్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్? ఐ వాంట్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ కార్. ఓకే, దిస్ ఈజ్ ఎ క్లాస్. రాయాలి లోపల ఏం రాయాలంటే ప్రాపర్టీస్ ఆఫ్ కార్, అలాగే మెథడ్స్ దట్ ఇంప్లిమెంట్ ఆర్ ఈ రెండు ఇందులో ఉంటాయి. సో మనం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలి అంటే క్లాస్ అని చెప్పి రాయాలి, క్లాస్ కార్. ఓకే, సో ఐ వాంట్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ కాల్డ్ కార్. దెన్ దాన్ని ఎలా మనం డిఫైన్ చేయాలి అంటే ఇప్పుడు కార్కి ఏముంటాయి? కార్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, లైక్ ద ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ కార్, దెన్ ద ఇంప్లిమెంటేషన్, దట్ మీన్స్ ఇట్స్ కలర్ కానీ లేకపోతే ఇట్స్ టైప్ కానీ, ఓకే, బ్రాండ్ కానీ, అదేనా, అండ్ నేమ్ ఆఫ్ ద కార్ కానీ, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ప్రాపర్టీస్ అన్నమాట కార్కి. మరి మెథడ్స్ అంటే ఏంటంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ కెన్ అప్లై ఆన్ ద కార్. ఓకే, సపోజ్ ఏదన్నా క్వికర్ ఉంది, క్వికర్ కానీ లేకపోతే mycars24.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది. సో దీంట్లో మనం ఏం చేస్తాం? ఏదన్నా కార్కి ప్రోగ్రామ్ రాసాం అనుకోండి, ఏం చేస్తాం? కార్ని అమ్మడం కొనటం అంతేగా చేయాల్సింది అక్కడ. ఓకే, మరి అక్కడ వాళ్ళు ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చెప్పే ప్రోగ్రాంలో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏం రాస్తారు?
వాళ్ళు కనుక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ రాస్తే సిస్టంలో ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ కార్, ఒక కార్కి ఉన్న ప్రాపర్టీస్ మొత్తం డిఫైన్ చేస్తారు. చేసిన తర్వాత మెథడ్స్ ఏం రాస్తారు, సెల్ ద కార్, బై ద కార్, కొనుక్కుంటున్నారా అమ్ముతున్నారా, ఈ రెండే కదా పన్ను వాళ్ళు చేసేది. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ క్లాస్. ఓకే, సో ప్రాపర్టీస్ ఆఫ్ ద కార్ కింద ఏమొస్తాయమ్మా, ప్రాపర్టీస్ ఆఫ్ ద కార్ కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ టైప్, ఓకే, తర్వాత బ్రాండ్, ఓకే, ఏ కంపెనీ కార్ అనేది బ్రాండ్, తర్వాత గేర్ సిస్టమ్, ఓకే, గేర్ సిస్టమ్ అంటే మాన్యువల్ ఆటోమేటిక్గా, తర్వాత కలర్ ఆఫ్ ద కారు, so class creation can be done with a defining a name called class. క్లాస్ అనేది ఇచ్చి ఆ తర్వాత స్పేస్ ఇచ్చి నేమ్ ఆఫ్ ద క్లాస్, దెన్ లోపల డాక్ స్ట్రింగ్. డాక్ స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఆప్షనల్ థింగ్, అది పెట్టాల్సిన అవసరం లేదు, విచ్ విల్ ఎక్స్ప్లెయిన్స్ యూ వాట్ ఈస్ ద క్లాస్ మెంట్ ఫర్. ఓకే, సో ఈ క్లాస్ మనం ఎందుకు రాస్తున్నాము అని డిఫైన్ చేయడం కోసం ఒక డాక్ స్ట్రింగ్ రాస్తాము, ఒక ఆప్షనల్ డాక్యుమెంటేషన్ అనమాట అది. సో విచ్ ఎక్స్ప్లెయిన్స్ యూ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్ ఏ క్లాస్. ఓకేనా, దెన్ in that we write statements, statement 1 2 3 4 like that. Okay, these statements are nothing but properties and objects, ఇవన్నీ కూడా statements కింద వస్తాయి, రైట్. నెక్స్ట్ డాక్ స్ట్రింగ్ అంటే ఏంటి, డాక్ స్ట్రింగ్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు చెప్పినట్టుగా ఇట్ ఈస్ ద స్ట్రింగ్ విచ్ విల్ ఎక్స్ప్లెయిన్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్ ఎ క్లాస్. ఓకే, సో ద పర్పస్ ఆఫ్ రైటింగ్ ఎ క్లాస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద డాక్ స్ట్రింగ్ హియర్. నెక్స్ట్ comes to the object. Okay, so object అంటే ఏంటి, లైక్ ఐ టోల్డ్ యూ దట్ ఆబ్జెక్ట్ ఈజ్ అ రియల్ వరల్డ్ ఎంటిటీ, అవునా, కానీ ప్రోగ్రామింగ్ కాంటెక్స్లో ఆబ్జెక్ట్ అంటే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఓకే, సో వాట్ వీ కెన్ సే దట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ వేరియబుల్ ఆఫ్ క్లాస్ టైప్, లైక్ మనకి ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్ ఇలాంటివి ఉన్నాయి కదా, పైథాన్లో ఉన్నాయి కదా ఇవన్నీ. అంటే అవేంటిది, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10.0 అన్నాను, సో ఏ ఈజ్ ఆఫ్ వాట్ టైప్, ఫ్లోట్ టైప్. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాను, సో బి ఈజ్ ఆఫ్ వాట్ టైప్, ఇంటిజర్ టైప్. ఓకే, అంటే డిపెండ్స్ ఆన్ ద వాల్యూ వీఆర్ డిఫైనింగ్ వాట్ కైండ్ ఆఫ్ వేరియబుల్ ఇట్ ఈస్, రైట్. సో ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. అంటే నేను ఆబ్జెక్ట్ ఈజ్ ఎ వేరియబుల్ ఆఫ్ ఏ క్లాస్ టైప్, క్లాస్కి క్లాస్ టైప్ అనమాట. అంటే సో సపోజ్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారనుకోండి, సో ఈ ఆబ్జెక్ట్ వేరియబుల్ ఇచ్చాను కదా, ఇది ఏ టైప్, ఆబ్జెక్ట్ టైప్ అవుతుంది. ఓకే, మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో హ్యాస్ బీన్ గివెన్ సమ్ పాయింట్స్ రిగార్డింగ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ టు క్రియేట్ ప్రోగ్రామ్స్. సో క్లాస్లో మనం ఏవైతే మెథడ్స్ అలాగే ఇంకేంటి ప్రాపర్టీస్ ఇవన్నీ డిఫైన్ చేసాం కదా, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మనం క్లాస్లో ఉన్న మెథడ్స్, క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయలేము. దాట్ ఈస్ ద వన్ ఆఫ్ ద థింగ్. ఓకే, తర్వాత ఇన్ జనరల్ an object represents an entity in the real world that will be distinctly identified. For example, student, desk, circle, button, even a loan can all be as a objects. So object can have a unique identity, state and behavior. Object అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ ఎనీ రియల్ వరల్డ్ ఎంటిటీ అవ్వచ్చు, దేనికైతే ప్రాపర్టీస్ మెథడ్స్ ఉంటాయో వాటిని ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, ప్రోగ్రామింగ్ కంటెక్స్లో మన ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ వేరియబుల్ ఆఫ్ క్లాస్ టైప్ అని చెప్పాలి. ఓకే, సో అందుకే ఇక్కడ స్టూడెంట్, డెస్క్, సర్కిల్, బటన్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అని చెప్పి అంటున్నాడు. మనం రాసుకోవచ్చు మెథడ్స్ దీని మీద. ఓకే, మనకు కావాల్సిన మెథడ్స్ దీని మీద రాసుకోవచ్చు. తర్వాత
an object identity is like a person's social security number. Python automatically assigns each object a unique ID for identifying the object at a runtime. Okay, ఇది runtime లో జరిగేది. While executing the program, I'll able to tell you. Okay, తర్వాత ఆబ్జెక్ట్ స్టేట్ అంటే ఆబ్జెక్ట్ ఉన్న ప్రాపర్టీస్ అట్రిబ్యూట్స్ అంటారు. అర్థమైందా? సపోజ్ తర్వాత మనం ఇక్కడ చూడండి, ఏ సర్కిల్ ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాస్ అ డేటా ఫీల్డ్స్ రేడియస్. ఒక సర్కిల్ ఉందమ్మా, సర్కిల్. ఇది జామెట్రీలో సర్కిల్ అంటాం కదా మనం, జామెట్రిక్ లాంగ్వేజ్లో మ్యాథమెటిక్స్లో సర్కిల్ అంటాం. సో సర్కిల్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటి? రేడియస్. అంతే కదా, రేడియస్ని బట్టే కదా సర్కిల్ వచ్చేది, అవునా కదా? సో రేడియస్ని బట్టి సర్కిల్ వస్తుంది. సో వాట్ ఈస్ ద అట్రిబ్యూట్ ఆర్ ద ప్రాపర్టీ దట్ ఇట్ హ్యాస్ ఫర్ ఎ సర్కిల్ క్లాస్? క్లాస్ సర్కిల్. సో దాంట్లో ఉన్న ప్రాపర్టీస్, ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? రేడియస్. ఓకేనా? తర్వాత రెక్టాంగిల్. జామెట్రిక్ లాంగ్వేజ్లో రెక్టాంగిల్. రెక్టాంగిల్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటి? లెంత్, బ్రెడ్త్. అంతే కదా, లెంత్ బ్రెడ్త్ లేకుండా నీకు రెక్టాంగిల్ వస్తుందా? కాదు కదా. సో నౌ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఏ క్లాస్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ లైక్ లోపల ఉన్న ప్రాపర్టీస్ అంటే ఏంటి అనేది చెప్తున్నాను. సపోజ్ ఇప్పుడు నేను క్లాస్ రాయాలి, సర్కిల్కి క్లాస్ రాయాలి. ఏం రాయాలి? ఫస్ట్ క్లాస్ అని చెప్పి డిఫైన్ చేసాను. ఆ తర్వాత సర్కిల్, క్లాస్ సర్కిల్. సో లోపల ఉన్న ప్రాపర్టీస్, సర్కిల్ ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ నేను రేడియస్ తీసుకోవాలి. ఓకే, ఐ నీడ్ టు టేక్ ద రేడియస్. అర్థమైందా? ఇది ప్రాపర్టీస్. దీనికి మెథడ్స్ కూడా ఉంటాయి, దీని మీద మెథడ్స్ కూడా రాయొచ్చు మనం. ఓకేనా? సో నేను జస్ట్ ఇప్పుడు క్లాస్లో చెప్తాను, క్లాస్ అంటే ఎలా రాయాలని. తర్వాత రెక్టాంగిల్ క్లాస్ రాయాలంటే క్లాస్, నేమ్ ఆఫ్ ద క్లాస్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్? క్లాస్ rectangle. What are the properties of the rectangle class? Length and breadth. Length and breadth. So మూడు క్లాసెస్ నేర్చుకున్నాం మనం. ఒకటి క్లాస్ కార్, రెండోది క్లాస్ సర్కిల్, అండ్ తర్వాత ఈ కోలన్ సింబల్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఓకే, అలాగే క్లాస్ రెక్టాంగిల్. So these are all the properties that it has for a class. And what about the methods? So we can apply the methods also. So we can see so many methods also on this. Okay. So ఇప్పుడు ఈ క్లాస్లో ఉన్న మెంబర్స్ని, when you want to access the members of the class, definitely we need to create a object క్రియేట్ చేసి మనం మెథడ్స్ని యూజ్ చేసుకోవాలి. రైట్? ఓకే, అది ఆబ్జెక్ట్ గురించి. తర్వాత ఓకే, వాట్ ఆర్ ద మెథడ్స్ దట్ వీ కెన్ డిఫైన్ ఫర్ ద సర్కిల్ ఆబ్జెక్ట్? ఇప్పుడు సర్కిల్ క్లాస్ అని రాసాం కదా, దానికి మెథడ్స్ ఏమేమి ఉండొచ్చు అంటే గెట్ ఏరియా, గెట్ పెరిమీటర్, అవునా కదా? గెట్ ఏరియా అండ్ గెట్ పెరిమీటర్. సో ఇదేమో మెథడ్స్, సారీ ప్రాపర్టీస్. దీని కింద మెథడ్స్ ఏం రాయొచ్చు? గెట్ ఏరియా, గెట్ ఏరియా. మెథడ్ ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది. ఓపెన్ బ్రేస్ ఓపెన్ చేయాలి, క్లోజ్డ్ బ్రేస్ చేయాలి. ఎందుకంటే మెథడ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ మీద మనం ఏం అప్లై చేస్తున్నాము, ఏ మెథడ్ అప్లై చేస్తాము, ఏరియా కనుక్కోవడం అనేది అప్లై చేస్తాము. అలాగే we can write another method, perimeter. Okay, so on a circle class, the attributes of a circle is radius, and the methods that we can apply on the circle is get area and perimeter. So circle అనే ఆబ్జెక్ట్ మీద మనం మోస్ట్లీ ఏమేమి అప్లై చేస్తాం? ఇవి రెండేగా, ఏరియా కనుక్కోవడం, పెరిమీటర్ కనుక్కోవడం. అంతేగా, ఇంకేమైనా చేస్తామా? లేదు కదా. అలాగే రెక్టాంగిల్ కూడా అంతే, finding the area of a rectangle and finding the area of a perimeter of a rectangle. ఓకే, సో ఇలా మనం ప్రతి ఆబ్జెక్ట్కి ఇలా క్లాసెస్ని మనం రాసుకోవచ్చు. ఓకే, దెన్ ఇప్పుడు సార్ మరి ఈ క్లాసెస్లో ఇవేవో రాశారు, రేడియస్ అన్నారు, గెట్ ఏరియా అన్నారు, గెట్ పెరిమీటర్ అన్నారు, ఏదో రాశారు. కానీ వీటిని ఎక్కడ ఉపయోగించుకుంటాం మనం?
దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే దీన్ని ఉపయోగించుకునే పద్ధతి ఏంటంటే బై క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి అప్పుడు మనం యూజ్ చేయాలి. ఓకే, సో అవి చెప్తాను నేను మెల్లమెల్లగా మీకు ఒక్కొక్కటి చెప్తాను. వన్స్ యూ జస్ట్ మేక్ ఎ నోట్ దట్ క్లాస్ సర్కిల్ అంటే సర్కిల్ అనేది ఒక ఫిజికల్ ఎంటిటీ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్. దానికి నేను క్లాస్ రాయాలి అంటే అట్రిబ్యూట్స్ ఉండాలి, ఆ తర్వాత మెథడ్స్ ఉండాలి. ఈ రెండు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. అదే నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో జనరల్ క్లాస్ టెంప్లేట్ ఏంటి ఎలా ఉంటుంది, సర్కిల్. దాని డేటా ఫీల్డ్స్ ఏమున్నాయి? ఓకే ఓకేనా. సో ఇక్కడ టెంప్లేట్ చూడమ్మా, క్లాస్ సర్కిల్, డేటా ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి, రేడియస్, మెథడ్స్ ఏమేంటి, గెట్ ఏరియా, గెట్ పారామీటర్, సెట్ రేడియస్. ఓకే, నా ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇది క్లాస్ కదా, ఇది క్లాస్ డిఫైన్ చేశాము. క్లాస్లో ఏమేమి ఉండాలి, రేడియస్ ఉండాలి, తర్వాత మెథడ్స్ ఉండాలి, మీకు రాసాము. ఇప్పుడు ఆబ్జెక్ట్ గురించి చూడండి. ఇప్పుడు మన రేడియస్ ఈజీ ఖాళీ ఉంది అంటే ఏంటి, రేడియస్ ఇస్తేనే కదా సర్కిల్కి మనం ఎంత ఏరియా, పెరిమీటర్ ఇవన్నీ కనుక్కునేది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ 1 రేడియస్ ఎంత ఇచ్చాను, 1 ఇచ్చాను అంటే ఈ 1 వెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది. అప్పుడు మనకి ఏరియా, పెరిమీటర్, రేడియస్ 3 వస్తుంది. ఓకే, అలాగే సెకండ్ ఆబ్జెక్ట్ ఇప్పుడు క్రియేట్ చేశాను, రేడియస్ ఎంత ఇచ్చాను, 25 ఇచ్చాను అంటే ఈ 25 ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది రేడియస్. అప్పుడు గెట్ ఏరియా, దాని ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాలో ఈ రేడియస్ సబ్స్టిట్యూట్ అయ్యి నీకు ఏరియా వస్తుంది. అలాగే పెరిమీటర్లో కూడా ఫార్ములా రాస్తాను, ఆ ఫార్ములాలో రేడియస్ సబ్స్టిట్యూట్ అయ్యి నీకు ఆన్సర్ వస్తుంది. అలాగే రేడియస్. సో ఇలాగా ఇవి ఆబ్జెక్ట్స్. ద లోయర్ సైడ్ అంటే కింద వైట్ వాటన్నింటినీ కూడా మనం ఏమంటాము, ఆబ్జెక్ట్స్ అంటాము. పైన ఉన్నదేమో క్లాస్ అని చెప్పి అంటాము. రైట్. నా దిస్ ఈస్ హౌ ద బేసిక్ క్లాస్ కన్సిస్ట్. క్లాస్ నేమ్ లోపల ఇనీషియలైజర్ అంటే ఇప్పుడు ఈ చూసారా, వీటి డేటా ఫీల్డ్స్ అనొచ్చు, లేకపోతే ఇనీషియలైజర్స్ అని చెప్పి కూడా అనొచ్చు. డేటా ఫీల్డ్ అంటారు, లేకపోతే ఇనీషియలైజర్ అని చెప్పి కూడా అంటారు. ఓకే, దాని కింద ఏమున్నాయి, మెథడ్స్ ఉన్నాయి. మెథడ్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఏరియా, పెరిమీటర్, రేడియస్ ఇవన్నీ కనుక్కోవడం, ఇవే మెథడ్స్. రైట్. ఓకే, ఇనీషియలైజర్ అని చెప్పి ఇందాక చెప్పాను నేను. సరే, ఇప్పుడు ఈ ఇనీషియలైజర్ అంటే ఏంటి, ఎందుకు ఇది క్రియేట్ చేయాలి? ఓకే, ఇప్పుడు నేను సర్కిల్ అని చెప్పి మాట్లాడుతున్నాను, సర్కిల్ అని చెప్పి అంటున్నాను. సర్కిల్ అంటే దానికి ఎంతో కొంత రేడియస్ ఇస్తేనే కదా సర్కిల్ ఫామ్ అయ్యేది, లేకపోతే వస్తుందా సర్కిల్? రాదు. ఓకే, ఎంతో కొంత రేడియస్ మనం ఇవ్వాలి. ఆ ఇవ్వాలి అనేది ఇనిట్ మెథడ్ అని చెప్పి మనం కాల్ చేస్తాము. ఓకే, రైట్. ఇది ఫైనల్గా చూడండి, ఈ క్లాస్ సర్కిల్ అనే ఒక క్లాస్ రాసాను. సో ఇది చూసారా, ఈ ఫస్ట్ సెక్షన్, దీన్నే మనం ఇనీషియలైజర్ అని అంటారు. ఏమంటారు, ఇనీషియలైజర్. ఆర్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ కన్స్ట్రక్టర్. ఆల్సో. ఓకేనా. సో క్లాస్ సర్కిల్ ఫస్ట్ లోపల రాసింది ఏంటి, ఈ ఫస్ట్ మెథడ్, దీన్ని ఇనీషియలైజేషన్ అంటారు, అది ఇనీషియలైజర్ అంటారు. అంటే ఇది రేడియస్ ఈక్వల్ 1 ఇచ్చింది, మనం సర్కిల్ని ఇనీషియలైజ్ చేస్తాం. సో దీన్ని రాసే పద్ధతి ఏంటంటే డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి 2 హైఫన్స్ ఇచ్చి ఇనిట్ అని ఇచ్చి, దెన్ 2 హైఫన్స్ ఇచ్చి, తర్వాత బ్రాకెట్లో 2 పారామీటర్స్, సెల్ఫ్ కామా రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నా సెల్ఫ్ డాట్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్. ఇది ఒక మెథడ్. ఇది మీరు బట్టి కొట్టేయండి, ఎందుకంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కన్స్ట్రక్టర్. ఓకే, కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే మినిమం డిఫాల్ట్గా ఎంతో కొంత పారామీటర్తో మనం సర్కిల్ని క్రియేట్ చేయాలి. అందుకని రేడియస్ ఏం తీసుకున్నాను, 1 తీసుకున్నాను. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కన్స్ట్రక్టర్ ఆర్ ఎ ఇనిషియలైజర్. నౌ there are 3 methods in this particular function, which is get parameter, get area and set radius. ఈ 3 ఫంక్షన్స్ ఉన్నాయి. సో గెట్ పెరిమీటర్ అంటే ఏంటి, ఫార్ములా 2 × 2πr, అంతే కదా, 2πr కదా ఫార్ములా పెరిమీటర్.
సో గెట్ పెరిమీటర్ ఆఫ్ సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఏంటి, ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చాము, వన్ అనే రేడియస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది. సో రిటర్న్ 2 ఇంటూ రేడియస్, రేడియస్ ఎంత 1 ఇంటూ పై. వాట్ ఈస్ పై? పై వాల్యూ అంతా 22/7. ఈ పై వాల్యూ మ్యాథ్ లైబ్రరీలో ఆటోమేటిక్గా స్టోర్ అయి ఉంటుంది. మ్యాథ్ డాట్ పై అని రాస్తే మీకు వాల్యూ సబ్స్టిట్యూట్ అయిపోతుంది. ఓకేనా? సో 2πr ఫార్ములా ఇది. ఓకే, అప్పుడు మీకు పెరిమీటర్ క్యాలిక్యులేట్ అయ్యి మీకు ఆన్సర్ వస్తుంది. అలాగే గెట్ ఏరియా. ఏరియా కనుక్కోవాలంటే πr², పై ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. ఓకే, పై అంటేనేమో మ్యాథ్ డాట్ పై ఇంటూ ఆర్. ఆర్ అంటే ఏంటి, ఇక్కడ సెల్ఫ్ డాట్ రేడియస్. రేడియస్ 1 కదా, ఈ 1 తీసుకెళ్ళి దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసాం సెల్ఫ్ డాట్ రేడియస్. సో సెల్ఫ్ డాట్ రేడియస్ ఇంటూ సెల్ఫ్ డాట్ రేడియస్ అంటే పై ఇంటూ 1 ఇంటూ 1 విచ్ ఇస్ ఆబ్వియస్లీ పై. ఎందుకు రేడియస్ 1 కదా తీసుకున్నాం మనం, రైట్? తర్వాత సెట్ రేడియస్. ఇప్పుడు మీరు మళ్ళీ రేడియస్ని మార్చాలనుకుంటున్నారు, అప్పుడు ఇక్కడ ఈ వాల్యూ ఇవ్వాలి. సపోజ్ యూ వాంట్ టు చేంజ్ దిస్ 1 యాజ్ ఏ 25 మార్చాలనుకోండి. సెట్ రేడియస్ అనే మెథడ్ కాల్ చేసి ఇక్కడ మనం ఇది వాల్యూ అప్పుడు అడుగుతుంది, కీబోర్డ్ నుంచి వాల్యూ అంటే చేయమని అడుగుతుంది. అప్పుడు మనం 25 ఇచ్చామనుకోండి, రేడియస్ కాస్త 25 రీప్లేస్ అవుతుంది. ఓకే ఓకే సో ఇక్కడ మనం సెట్ రేడియస్ అంటే ఏంటంటే మనం రేడియస్ని ఈ 1 కాకుండా మనం స్పెసిఫిక్గా రేడియస్ ఇవ్వాలనుకోండి, అప్పుడు ఈ మెథడ్ కాల్ చేస్తాం మనం. అప్పుడు సెట్ రేడియస్ ఆఫ్ 20 25 వాల్యూ ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఈ రేడియస్ 25 అయిపోతుంది. అప్పుడు ఈ రేడియస్ని బట్టి ఇవి ఫాలో అవుతాయి అన్నమాట. ఓకే, సో కంబైన్ ఆల్ దీస్ థింగ్స్ నేను ఒక ప్రోగ్రామ్ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ సెషన్లో ఈ మెథడ్స్, తర్వాత ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ దిస్ క్లాస్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ హౌ టు క్రియేట్ ఎ క్లాస్. ఒక క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ ఏంటి, మెథడ్స్ ఏంటి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మెథడ్స్. గెట్ పెరిమీటర్, ఏరియా, సెట్ రేడియస్, ఇవన్నీ మెథడ్స్. యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, సర్కిల్ అనే క్లాస్కి యాట్రిబ్యూట్ రేడియస్ ఒకటే ఉంటుంది. ఆ రేడియస్ని కూడా మనం ఇలా కన్స్ట్రక్టర్ రూపంలో రాయాలి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ కన్స్ట్రక్టర్ ఆర్ ఇనిషియలైజర్ అని చెప్పి అంటాం మనం. అంటే ఇనీషియల్గా ఎంతో కొంత రేడియస్ దానికి ఇవ్వాలి, అది దాన్ని బేస్ చేసుకొని అది సెట్ అవుతుంది అని. ఓకే, లేదు స్పెసిఫిక్గా నేను ఇచ్చిన రేడియస్ మీద అది వర్క్ అవ్వాలి సార్, నేను ఎంతైతే రేడియస్ ఇచ్చానో అంత నాకు పెరిమీటర్ను ఏరియా కావాలి సార్, కనుక్కొని చెప్పాలి సార్ నాకు అంటే, అప్పుడు ఈ మెథడ్ కాల్ చేయాలి. ఓకే, సో సెట్ రేడియస్ ఆఫ్ 25 అని ఇచ్చామనుకోండి, అప్పుడు రేడియస్ వాల్యూ 25 అవుతుంది. ఇక్కడ సెల్ఫ్ రేడియస్ 25 అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడైతే సెల్ఫ్ రేడియస్ ఉందో అక్కడ 1 బదులు 25 రీప్లేస్ అవుతుంది. సో క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు ఆన్సర్ ఇస్తుంది. అర్థమైనా? సో దట్ ఈస్ హౌ వీ కెన్ ఇంప్లిమెంట్ ఏ క్లాస్. సో దట్ ఈస్ ద థింగ్ we have learned in this session. The class and what is the importance of object-oriented programming in Python.